జనసేన అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సుదీర్ఘంగా మీడియాతో మాట్లాడారు హైదరాబాద్లో ఆయన నివాసం దగ్గర. ఆ ప్రెస్ మీట్ గురించి నేను మళ్ళీ ఎక్కువగా చెప్పడం కాదు, కానీ అందరూ ఫాలో అయ్యే ఉంటారు. ఆ పాయింట్స్ కూడా మా వాళ్ళు వేస్తారు, సైడ్కి చూడొచ్చు. ఇదంతా ఏంటంటే బేసిక్గా పవన్ కళ్యాణ్ హైదరాబాద్కి రావద్దు, లేదా హైదరాబాదులో సభ పెట్టొద్దు అనే విమర్శలు, లేకపోతే హెచ్చరికలు, లేకపోతే ప్రభుత్వం అనుమతించకపోవడం, పవన్ కళ్యాణ్ పైన కొంతమంది వ్యక్తిగత దూషణలకు దిగడము, ఇటువంటివన్నీ జరుగుతున్నాయి. గడిచిన 4-5 రోజులుగా చూస్తూనే ఉన్నాం. అవి ఎందుకు వచ్చాయి ఏంటి అనేది దానికి చాలా బ్యాక్గ్రౌండ్ ఉంది. ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన కామెంట్స్ దగ్గర మొదలైంది ఈ వివాదం రాజుకున్నది. అక్కడ ఒక రకంగా ఆయనే రాజేశాడు ఆ వివాదాన్ని. ఆ తర్వాత సహజంగానే పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు, జనసేన నాయకులు కావచ్చు, నాగేశ్వర్ మాటల్ని ఖండించడము, ఆ ఖండించే క్రమంలో కొద్దిగా హీటెడ్ ఇటువంటి రావడం, 2-3 చోట్ల జనసేన కార్యకర్తల కంప్లైంట్లు ఇవ్వడము పోలీస్ స్టేషన్స్లో, వాళ్ళు అక్కడ కేసులు పెట్టడం, ఇవన్నీ అయినాయి. జనసేన మరో నాయకుడు మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా నాగేశ్వర్ అంటే మాకు అందరికీ గౌరవం, ఆయన మాటలు ఉపసంహరించుకుంటే మంచిది అని కూడా ఆయన కూడా అన్నారు. సరే, మంచో చెడో కానీ మొత్తం మీద నాగేశ్వర్ కూడా ఆ మాటలకి ప్రతిస్పందనగా నేను నా మాటల్ని బేషరతుగా విత్డ్రా చేసుకుంటున్నానని ఆయన కూడా అన్నాడు. అందరం ఏమనుకుంటాం, వివాదం ముగిసిపోయింది అనుకుంటాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అక్కడ కేసులు వద్దని చెప్పి పవన్ కళ్యాణే స్వయంగా చెప్పారు. కానీ అంతటితో ఆగల. నాగేశ్వర్ని అంటారా, నాగేశ్వర్ మీద దాడి చేస్తారా అనేది నాగేశ్వర్ గారిని వకాలు తప్పుచుకున్న కొంతమంది తెలంగాణ వాదులు, తెలంగాణకు సంబంధించిన కొంతమంది రాజకీయ నాయకులు, లేకపోతే ఇతర వాళ్ళు కొంతమంది దాని మీద ఇష్యూ చేశారు. విత్డ్రా చేసుకున్నాను, వివాదం వద్దనుకున్నాం కదా అని అన్న నాగేశ్వర్ ఊరుకున్నాడా అంటే లేదు, ఆయన మళ్ళీ ఆయనతో కలిసి గొంతు కలిపాడు. ఇది అలా కంటిన్యూ అవుతూ వచ్చింది. కంటిన్యూ అవుతూ వచ్చేవరకు ఇక్కడ దాకా వచ్చింది వాళ్ళ వరకు. ఇదే క్రమంలో పవన్ కళ్యాణ్ తెలంగాణలో నవనిర్మాణ సభ అనేది ఒకటి పెట్టుకున్నాడు. బహుశా ఈ రోజు కాకుండా ఇంకో రోజు పెట్టుకొని ఉంటే ఈ ఇష్యూ వచ్చి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇవాళ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఒకటి, రెండవది పవన్ కళ్యాణ్ వర్సెస్ తెలంగాణ యాక్టివిస్ట్ అనే యాంగిల్లో ఒక రిఫ్ట్ నడుస్తుంది గడిచిన వారం రోజులుగా. ఈ నడుస్తున్న క్రమంలో ఆయన ఇవాళ కాకుండా రేపో ఎల్లుండో ఇంకో రోజో పెట్టుకుంటే ఇష్యూ ఉండకపోనేమో. మరి వాళ్ళు కావాలని పెట్టారా, యాక్సిడెంటల్గా పెట్టుకున్నారో తెలియదు, కానీ పెట్టారు. దానికి నిన్న టీఆర్ఎస్ నేత అధ్యక్షురాలు, టీఆర్ఎస్ అంటే తెలంగాణ రక్షణ సేన, ఆమె ప్రెస్ మీట్ పెట్టారు, లేకపోతే ఇంకేదో రౌండ్ టేబుల్ అని అదని సమ్ ప్రోగ్రామ్ ఏదో చేశారు. చేసి ప్రభుత్వం ఈ సభకు అనుమతి ఇవ్వద్దు అని చెప్పి వాళ్ళు అనడము, మొత్తం మీద ప్రభుత్వం అనుమతించలేదు. ఆ క్రమంలో సభకు అనుమతి ఇవ్వలేదు కాబట్టి తను ప్రెస్ మీట్ పెట్టారు. పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెట్టి చాలా క్లియర్ కట్గా తను చెప్పదలుచుకున్నది చెప్పారు. పవన్ కళ్యాణ్ మాటల్ని బీఆర్ఎస్ పార్టీ స్వాగతించింది, అలాగే బీజేపీ స్వాగతించింది. వ్యతిరేకించింది ఎవరు అని అంటే కాంగ్రెస్. ఎందుకంటే ఈ మొత్తం జరుగుతున్న క్రమంలో బీఆర్ఎస్ బీజేపీ ఒక సైడ్ అయిపోయినట్టయితే, అంటే కలిసి కూడబలుకుని కాకపోవచ్చు, ఈ ఆర్గ్యుమెంట్స్లో ఒక ఆర్గ్యుమెంట్ తీసుకుంటే తాను తెలంగాణ ఛాంపియన్ అవ్వాలనుకుంటుందో ఏమో తెలియదు, కానీ కొద్దిగా అతిగా స్పందించినట్టు కనపడుతుంది కాంగ్రెస్ పార్టీ. నిజానికి అంత అవసరం లేదేమో. సో ఈ మొత్తం, ఎందుకంటే రాజ్యాంగం పట్టుకు తిరిగే రాహుల్ గాంధీ గారి పార్టీ ఒక పార్టీ సభ పెట్టుకుంటానంటే అనుమతించకపోవడం అనేది కొంచెం అతిగా స్పందించడమే.
సో ఈ నేపథ్యంలో అసలు ఎందుకు ఇదంతా జరుగుతోంది? బీఆర్ఎస్ ఎందుకు మౌనంగా ఉంది? కాంగ్రెస్ ఎందుకు గట్టిగా స్పందించింది? ఇదంతా మేధావుల అత్యుత్సాహం వల్ల వచ్చిన వ్యవహారమా, లేకపోతే రాజకీయ నాయకులు గతంలో కానీ ఇప్పుడు కానీ ఆంధ్ర వాళ్ళు కానీ తెలంగాణ వాళ్ళు కానీ ఎవరైనా వాళ్ళ వాచాలత్వమా? అంటే ఓవర్గా మాట్లాడడం, పదాలు జారడం, నోరు జారడం, ఇటువంటివన్నీ వీటి వల్ల వచ్చిందా ఈ వివాదం అనేది ఒక బేసిక్. ఇది నిజానికి తెలంగాణ ఏర్పాటై 12 ఏళ్ళు అయింది. 12 ఏళ్ల తర్వాత, అది కూడా ఆవిర్భావ దినోత్సవం నాడు ఇలాంటి చర్చ, ఇలాంటి గొడవలు జరగడము, ఇలాంటి చర్చలు పెట్టుకోవాల్సిన పరిస్థితి రావడము దురదృష్టకరమైన పరిస్థితి. 12 ఏళ్లలో మనం ఏం సాధించాం, తెలంగాణ ఎంత పురోభివృద్ధి సాధించింది, ఇది మాట్లాడుకోవాల్సింది పోయి ఇది మాట్లాడుకునే పరిస్థితి వచ్చిందంటే మరి అది అందరూ ఆలోచించుకోవాల్సిన చర్చ. సో ఈ అంశంలో చర్చలో మనతో పాల్గొంటున్నారు తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ నాయకులు